బ్రేకింగ్ న్యూస్. పంట పొలాలకు సాగునీరు అందక కుమిలిపోతున్న రైతుకు అండగా నిలవాల్సిన అధికారే తన బాధ్యతను విస్మరించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఘటన సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో కలకలం రేపుతోంది. విద్యుత్ సమస్యపై ఫోన్ చేసిన రైతుకు సిరిసిల్ల సెస్ ఏఈ స్రవంతి ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు గ్రామానికి చెందిన ఒక రైతు తన పొలానికి రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పంటకు నీరు అందకపోవడంతో ఆందోళన చెందిన సదరు రైతు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సంబంధిత సెస్ ఏఈ స్రవంతికి ఫోన్ చేశాడు. రైతు ఫోన్ చేసి, అమ్మా, రాత్రి నుంచి కరెంట్ లేదు, పంటకు నీరు పెట్టలేకపోతున్నామని అడగ్గా ఏఈ స్రవంతి అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. ఇక్కడ మనుషులకే కరెంట్ లేదు, ఇక పొలాలకు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ వింత సమాధానం చెప్పారు. అంతేకాకుండా రాత్రి నుంచి కరెంటు ఎందుకు లేదని రైతు మరోసారి ప్రశ్నించగా అసలు రాత్రి నుంచి ఏం చేశారు అంటూ రివర్స్లో రైతునే ప్రశ్నించడంతో సదరు రైతు కంగు తిన్నాడు. సమస్య పరిష్కరించాల్సింది పోయి హేళన చేసే విధంగా మాట్లాడడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండాకాలంలో పంటలు ఎండిపోతుంటే ఆదుకోవాల్సిన అధికారులే ఇలా మాట్లాడడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఏఈపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రగుడు గ్రామ రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి, వినిపిస్తుందా? మేడం, నేను రఘు నుండి ఫోన్ చేస్తున్నా. నా పేరు ఎలక తిరుపతి మేడం. ఎంత తిరుపతి? అవును మేడం. చెప్పండి. మాకు పొలాల కరెంట్ ఇస్తలేరు మేడం. మనుషులకే కరెంట్ లేదు. ఇప్పుడు మనుషులకు కరెంట్ లేకపోతే మేడం ట్రాన్స్ఫార్మర్ లేదా, పనిచేస్తలేదా? పొద్దున్న నుండి కరెంట్ లేదు. మా ఎలక్ట్రీషియన్ హెల్పర్ ని అడిగితే మేడం ఫోన్ చేసుకోరని చెప్పి మేము చేస్తూ సమ్మెలు ఉన్నాం. నాకే చేసిరు కానీ అదే సమ్మెలు ఉన్నాం, మేము మేడం ఫోన్ చేయరని చెప్పి మీ నెంబర్ ఇచ్చారు. అదే ఏం ప్రాబ్లం అంటున్నా. మా రైతులకు కరెంట్ ఇస్తలేరు, దానికి కారణం ఏంది మేడం అని అడుగుతున్నా. రైతులకు కరెంట్ లేదు, ఎప్పటి నుంచి లేదు? నైట్ నుండి లేదు మేడం. నిన్న నైట్ నుంచి ఏం చేసింది మరి? ఫోన్ చేయలేదా? చేయించుకోలే? ఇప్పుడు చేస్తున్నా కదా, ఇప్పుడు చెయ్యండి అంటున్నా మిమ్మల్ని. నైట్ నుండి అంటే అప్పుడు వేస్తారు కావచ్చు అనుకుని చూస్తాం మేడం. మా హెల్పర్ ని అడిగినాం, అడిగితే మీ నెంబర్ ఇచ్చిర్రు. మీరు నైట్ నుండి ఏం చేసిర్రు, ఇప్పుడు ఏం చేశారంటే వస్తుందని గోస కొద్ది చూస్తున్నాం మేము. నైట్ నుండి ఏం చేశారంటే ఏం చేశారని అంటే ఏముంది గిట్ట మాట్లాడతారే మేడం. ఇప్పుడు ఏమైంది, వేస్తారా ఇయ్యరా? కారణం ఏంది వేయడానికి, వేయకపోవడం కారణం ఏంది మేడం? ఎంతసేపు అయింది మీకు నైట్ నుంచి అని అంటే? పొద్దున్న నుంచి కూడా కాల్స్ ఏం చేయలేదు నాకు రఘు నుంచి. మేడం, పొద్దు నుండి చూస్తున్నాం. రఘు నుండి వాళ్ళు మీకు ప్రతి ఒక్క రైతు మీకు ఫోన్ చేయడు మేడం. హెల్పర్లకు ఇక్కడ ఉన్న మీ మాజీ సర్పంచ్ గంగయ్య చెప్పారు, అదేనా? మాజీ సర్పంచ్ గంగయ్య ఏం చెప్పారు? ఆల్రెడీ వేసి వచ్చిర్రు వీళ్ళు. లేదు మేడం, కలెక్టర్ ఆఫీస్ ముందు నుండి ఒక 50-100 ఎకరాలకి కరెంట్ సప్లై లేదు రాత్రి నుండి. అది మా దగ్గరున్న లైన్ మ్యాన్ కి చెప్తే మేడంకి ఫోన్ చేసుకోరా అని అంటున్నాం. మేము సమ్మెలు ఉన్నాం, మేము ఇప్పుడు రాలేము అంటే సమ్మె కారణంగా మీరు రైతులకు గోస ఉంచుకుంటారా అని కూడా అడిగిన. అదేదో మేడం తోటే మాట్లాడుకోరు అని అన్నాడు. దేవేందర్ అన్నాడు. మరి అది ఇది కొంచెం సాల్వ్ చేయండి మేడం. రైతు సిరిసిల్ల సెస్ అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. రైతు కరెంటు లేదు అంటూ ఆ సిరిసిల్ల సెస్ ఏఈకి కాల్ చేస్తే, స్రవంతి అనేటువంటి ఒక అధికారికి కాల్ చేస్తే తన నిర్లక్ష్యంగా మాట్లాడారు. ఇక్కడ మనుషులకే కరెంట్ లేదు, ఇంకా పొలాలకు ఎక్కడిది అంటూ తన మాటలు మొదలుపెట్టారు. సో తర్వాత రైతు కూడా ఒకంత ఆగ్రహానికి గురై మరింతగా ప్రశ్నిస్తే రాత్రి నుంచి ఏం చేశారు అంటూ మళ్ళీ తిరిగి రైతునే అడుగుతున్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం. సార్ శ్రీనివాస్, సిరిసిల్లకు సంబంధించినటువంటి సెస్ అధికారుల ఏఈ తీరుపైన ఎటువంటి విమర్శలు వస్తున్నాయి? సో విద్యుత్ శాఖ అధికారులు దీనిపైన రియాక్ట్ అయ్యారా? ఎందుకు ఆ రకంగా రైతులతో నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్తున్నారు అధికారులు అక్కడ? రాజేష్, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా ఇటు ట్రాన్స్కో పరిధి కాకుండా చెస్ పరిధి లోపల కరెంటు అక్కడ సరఫరా అవుతుంది. అక్కడ అంటే ఈ చెస్ అధికారుల యొక్క తీరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి విధానము సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. అంటే రైతుకు కరెంటు కావాలని చెప్పి కరెంటు లేదు రాత్రి నుంచి ఏమైంది అని అడగడంతో స్రవంతి
నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఆ ఆడియో కాస్త సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ చెస్ కు సంబంధించినటువంటి సిబ్బంది గత కొద్ది రోజుల నుంచి కూడా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల సిరిసిల్ల దగ్గర ఉన్నటువంటి రగుడు గ్రామం లోపల కరెంటు ఇబ్బంది వల్ల చాలా పంట పొలాలు ఎండిపోతుండడంతో వారు మొదట విద్యుత్ సిబ్బందికి కాల్ చేశారు. లైన్ మెన్ లకు కాల్ చేస్తే వాళ్ళు ఏదైనా ఉంటే మీరు ఏఈతో మాట్లాడుకోండి అని చెప్పి చెప్పడంతో ఆ రమాదేవి ఏఈకి కాల్ చేసినటువంటి నేపథ్యం లోపల ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తాము కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని చెప్పి ఏఈకి కాల్ చేసినటువంటి సమయం లోపల రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, పంటలకు నీరు లేక పోతున్నామని చెప్పి రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల ఏఈ చెప్పినటువంటి సమాధానంతో ఒకసారి రైతు కంగుదిన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ మనుషులకే కరెంటు లేదు, ఇక రైతులకు కరెంటు కావాలా అని చెప్పి అనడంతో అయితే ఆ రైతు కంగుదిన్నటువంటి పరిస్థితి. మళ్ళా తిరిగి ఎప్పటి నుంచి కరెంటు లేదు అంటే రాత్రి నుంచి లేదు అంటే మరి రాత్రి ఎందుకు ఫోన్ చేయలే అని చెప్పి చెప్పడంతో అయితే సమస్యను పరిష్కరించాల్సినటువంటి అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇప్పుడు ఆ ఆడియో కాస్త సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే రైతులకు ఇటు కరెంటు ఎప్పుడు వస్తుంది, దాని సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అధికారులు ఇలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి సిరిసిల్ల చెస్ పరిధి లోపల ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. విద్యుత్ అధికారుల తీరుపైన సిరిసిల్ల ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్తు లేదు అని ఒక అధికారికి ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అనేది రైతులకి మరింతగా ఆగ్రహానికి గురి చేస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రజలకే కరెంట్ లేదు, ఇక పొలాలకు ఎక్కడి నుంచి వస్తుందంటూ సిరిసిల్ల సెస్ అధికారి ఏఈ స్రవంతి మాట్లాడడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారుల తీరు మార్చుకోవాల్సినటువంటి అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. రైతులకు ఓపికగా సమాధానం చెప్పాలి అధికారులు.